2025-18 సీజన్ చాలా ఉత్కంఠభరితంగా అయితే జరుగుతుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు అయితే చూసాం. కన్సిస్టెన్సీతో పెర్ఫామ్ చేస్తూ డీసెంట్ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ ఉన్న టీం మాత్రమే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి అర్హత సాధించాయని చెప్పుకోవచ్చు. అయితే ప్లే ఆఫ్స్కి అఫీషియల్గా 4 టీమ్స్ అయితే క్వాలిఫై అయిపోయాయి. టేబుల్ టాపర్గా జీటీ, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ఈ 4 టీమ్స్కి ప్లే ఆఫ్స్కి అయితే అర్హత సాధించాయి. రిమైనింగ్ 6 ఫ్రాంచైజీలు కూడా అఫీషియల్గా ఎలిమినేట్ అయితే అయిపోయాయి. అయితే ఈ వీక్ అంతా ప్లే ఆఫ్స్లో క్వాలిఫై అయిన 4 టీంలు పాయింట్స్ టేబుల్ తొలి 2 స్పాట్స్ కోసం బీభత్సమైన పోటీ అయితే పడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇది టఫ్ టైంలో సండే డబుల్ ధమాకాలో ఎలిమినేట్ అయిన 2 టీమ్స్ వాళ్ళ యొక్క పరువు కోసం అలాగే హ్యాపీ మూమెంట్తో ఈ సీజన్ ముగించడానికి 2 ఫ్రాంచైజీలు అయితే సిద్ధమయ్యాయి. సండే డబుల్ ధమాకాలో భాగంగా సెకండ్ మ్యాచ్గా అంటే నైట్ మ్యాచ్గా మే 25న రాత్రి 7:30 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ మరియు కేకేఆర్లు ఒక ఇంట్రెస్టింగ్ టఫ్ మ్యాచ్కి అయితే సిద్ధమయ్యాయి. అయితే ముందుగా ఎస్ఆర్హెచ్ ప్రీవియస్ 3 మ్యాచెస్ నుండి వెల్గా అయితే టచ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎల్ఎస్జీని అలానే నిన్న మ్యాచ్లో ఆర్సీబీని ఓడించి ఈ మ్యాచ్కి అయితే రెట్టింపు ఉత్సాహంతో ఎస్ఆర్హెచ్ సిద్ధమైంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి హ్యాట్రిక్ విన్స్తో ఈ సీజన్ని ఘనంగా ముగించాలని ఎస్ఆర్హెచ్ అయితే అనుకుంటుంది. ఇక అదర్ ఎండ్లో కేకేఆర్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్తో ఈ మ్యాచ్కి అయితే సిద్ధమవుతుంది. ఆల్మోస్ట్ 18 రోజుల తర్వాత కేకేఆర్ ఒక ఫ్రెష్ మైండ్ సెట్తో ఈ మ్యాచ్ అయితే ఆడబోతుంది. కేకేఆర్ కూడా ఒకటే థీమ్. ఈ సీజన్లో చివరి మ్యాచ్ ఘన విజయం సాధించి ఈ సీజన్కి సెండ్ ఆఫ్ ఇవ్వాలని భావిస్తుంది. అయితే ఇరువురికి చివరి మ్యాచ్ కాబట్టి ఏదో ఒక టీం మాత్రమే హ్యాపీ జర్నీతో మాత్రం సెండ్ ఆఫ్ అయితే ఈ సీజన్లో ఐపీఎల్కి ఇస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చు, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఎస్ఆర్హెచ్ మరియు కేకేఆర్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలాగున్నాయి, అలాగే ఇరువురు టీమ్స్లో ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా బిగ్ ట్విస్ట్లు చూడొచ్చా, ఏ టీం ఫేవరెట్గా ఉండబోతుంది, ఏ టీం గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే అరుణ్ జైట్లీ స్టేడియం ఇది ఢిల్లీలో ఉందని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేడియం ఇన్ ఇండియా. దీన్ని 1883లో ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ 48,000గా ఉంటుంది. బౌండరీ డైమెన్షన్స్ పరంగా పెద్ద గ్రౌండ్ అయినప్పటికీ ఐపీఎల్ ఫార్మాట్ ఇందులోనూ T20 ఫార్మాట్లో బౌండరీ లెన్స్ అనేది తగ్గించి వాడడం జరుగుతుంది. ఎయిదర్ సైడ్స్ వచ్చేసరికి 69 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ 75 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ 58 మీటర్లు గాను యాజ్ ఫస్ట్ మ్యాచ్ నుండి వాడుతున్నారు. బట్ ప్రీవియస్ కొన్ని మ్యాచ్ల నుంచి అయితే ఇంకా బౌండరీ డైమెన్షన్స్ అయితే తగ్గుతాయని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అరుణ్ జైట్లీ స్టేడియం ఆల్వేస్ ఫేవర్స్ బ్యాటర్స్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఈ పిచ్ జరిగిన కొన్ని మ్యాచ్ల దృష్ట్యా హై స్కోరింగ్ గేమ్స్ అయితే చూస్తూనే ఉన్నాం. బ్యాటర్స్కి ఫ్రీగా బంత్ అయితే బ్యాట్ మీదకి వస్తుంది. అంటే బ్యాట్స్మెన్స్ అనే వాళ్ళు ట్రూ బౌన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డిఫాక్ట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇనిషియల్గా పేస్ స్వింగ్ జనరేట్ అవుతుంది. మిడిల్ ఓవర్స్లో లిటిల్ బిట్ హెల్ప్ టు స్పిన్నర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఢిల్లీలో వెదర్ రిపోర్ట్ అయితే చాలా క్లియర్గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే వర్షం పడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. అలానే మ్యాచ్ డేనా మార్నింగ్ టెంపరేచర్ వచ్చేసరికి 33 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హ్యూమిడిటీ లెవెల్స్ యావరేజ్గా ఉండనున్నాయి. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్ మ్యాచ్లన్నీ ఒకే లైవ్ స్ట్రీమింగ్ అవుతుందని అందరికి తెలిసిందే. టీవీస్లో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్ 2లో చూడొచ్చు. టీవీలో తెలుగులో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ యాప్స్ వెబ్సైట్లో చూడాలంటే జియో హాట్స్టార్లో వీక్షించాల్సి ఉంటుంది. అయితే ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. టోటల్గా ఇక్కడ 95 మ్యాచ్లు అయితే జరిగాయండి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 45 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 49 గెలిచారు. నో రిజల్ట్గా ఒక మ్యాచ్ అయితే ఉండిపోయింది. ఫస్ట్ మ్యాచ్ 19 ఏప్రిల్ 2008 జరిగింది. లాస్ట్ మ్యాచ్ అంటే ప్రీవియస్ మ్యాచ్ 20 మే 2025 జరిగింది. టాస్ గెలిచిన టీమ్స్ మ్యాచెస్ గెలిచినవి 48 అంటే 50.53%గా మాట్లాడుకోవచ్చు. టాస్ ఓడిపోయి కూడా ఆ మ్యాచ్లు గెలిచినవి ఏకంగా 46 ఉండే అంటే 48.42%గా మాట్లాడుకోవచ్చు. అంటే టాస్ గెలవటం ఓడిపోవడం అనేది దీంట్లో మ్యాచ్ సంబంధం లేదు. ఎందుకంటే రిజల్ట్స్ 2 ఈక్వల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ చూస్తే 266 పరుగులు 7 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ పెరటే ఉంది. సో ఎస్ఆర్హెచ్కి ఈ మ్యాచ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. లోయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్లో చూస్తే 83 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్ ఆల్అౌట్ అయింది. హైయెస్ట్ రన్ చేజ్ ముంబై ఇండియన్స్ 219 పరుగులు 6 వికెట్లుగా ఉంది. లోయెస్ట్ టోటల్ డిఫెండ్ చేసుకుని మాత్రం పంజాబ్ కింగ్స్గా మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చేసిన 143 పరుగుల్ని కాపాడుకోగలిగింది. ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 170 పరుగులుగా ఉంది. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ ఎస్ఆర్హెచ్ మరియు కేకేఆర్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిస్థితి. టోటల్గా వీళ్ళిద్దరి మధ్య 29 మ్యాచ్లు జరిగాయండి. ఎస్ఆర్హెచ్ కేవలం 9 అంటే 9 గెలిచింది.
కేకేఆర్ డబల్ కంటే 2 ఎక్స్ట్రా గెలిచింది, అంటే 20 మ్యాచ్లు గెలిచింది. ఎస్ఆర్హెచ్ మీద కేకేఆర్ యొక్క క్లియర్ డామినెన్స్ చూపిస్తుంది. ఎస్పెషల్లీ ప్రీవియస్ సీజన్లో 2024లో వీళ్ళిద్దరి మధ్య ఏకంగా 3 మ్యాచ్లు జరిగాయి. ఫైనల్ మ్యాచ్తో కలిపి కేకేఆర్ఏ 3 గెలిచింది. ఆ ఫైనల్ మ్యాచ్ కూడా ఈ సీజన్లో వీళ్ళ మధ్య జరిగింది, అది కూడా ప్రీవియస్ సీజన్లో గెలిచిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సీజన్లో ఒక మ్యాచ్లో వీళ్ళిద్దరు తరబడ్డారు. ఏకంగా 80 పరుగుల తేడాతో కేకేఆర్ ఎస్ఆర్హెచ్ని చిత్తుగా ఓడించింది. సో ఇంతకంటే బెస్ట్ రివెంజ్ అయితే అవకాశం అయితే రాకపోదని నేనైతే అనుకున్నా. ప్రెజర్ రిలీవ్ అయి ఉంది, అందులోనూ ఫామ్లో ఉన్నారు. ఈ టైంలో గెలిస్తే కేకేఆర్కి చెక్ పెడితే ఆ విన్స్కి అనేది చాలా బాగుంటుంది అనుకున్నా. ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. అయితే కేకేఆర్ డిపెండింగ్ ఛాంపియన్ అయినప్పటికీ కెప్టెన్ రిటైన్ చేసుకోకపోవడం బిగ్ లాస్ గా మాట్లాడుకోవచ్చు. భీకరమైన బ్యాటింగ్ యూనిట్ ఉన్న మిస్టరీ స్పిన్నర్స్ తో నుండి ఉన్న ఆర్డియేటర్స్ కి అమ్ములు పొదైనప్పటికీ కేకేఆర్ ఈ సీజన్ లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి వెనకబడిపోయింది. ప్రీవియస్ మ్యాచ్ లో ఆర్సీబీతో మ్యాచ్ రద్దయింది, అంతకుముందు సిఎస్కేతో ఓడింది, క్రూషియల్ మ్యాచ్ లో చేతులెత్తేసి ఎలిమినేట్ అయింది. అయితే ఈ మ్యాచ్ లో క్వింటన్ డికాక్ మరియు సునీల్ నారాయణ్ ఓపెనింగ్ చేసే ఛాన్సెస్ మాక్సిమం కనబడుతున్నాయి. వీళ్ళిద్దరి నుంచి ఒక డీసెంట్ స్టార్ట్ అయితే కేకేఆర్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారని చెప్పుకోవచ్చు. అలానే సునీల్ నారాయణ్ ప్రతి సీజన్ లో బ్యాట్ తో విధ్వంసం చూపిస్తూ ఉంటాడు, బట్ ఈ సీజన్ లో అంత ఎఫెక్టివ్ గా బ్యాటింగ్ చేయలేదు. సో చివరి మ్యాచ్ లో ఏమైనా మెరుపిస్తాడేమో చూడాలి. అలానే ఫస్ట్ డౌన్ లో వచ్చి అజింక్య రహానే, సెకండ్ డౌన్ లో వచ్చి రఘువంశీలు డీసెంట్ బ్యాటింగ్ అయితే మినీ క్యామియోలు అయితే ఆడుతున్నారు, బట్ లాంగ్ ఇన్నింగ్స్ అయితే ఎవరు ఆడలేదని చెప్పుకోవచ్చు. ఇక అలాగే తర్వాత కేకేఆర్ యొక్క కాస్ట్లీ బయ్యర్ ఎవరు వెంకటేష్ అయ్యర్ ఇంతవరకు తన బ్యాటింగ్ లో పరుగులే చూడలేదు. అలాగే మిడిల్ ఆర్డర్ అండ్ లోయర్ మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ ఆండ్రూ రసెల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్లు పేపర్ మీద బ్యాటింగ్ ఫార్మాట్ చూస్తే ఎక్సలెంట్ గా ఉన్నా వీళ్ళు ఇంతవరకు రాణించిందే లేదు. మెయిన్లీ వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ ఈ సీజన్ లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఎన్నో ఓప్స్ పెట్టుకున్న రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్ కంప్లీట్ గా కేకేఆర్ కి హ్యాండ్ ఇచ్చేసారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత స్పిన్ యూనిట్ లో బెస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ వీళ్ళు కొంతవరకు రాణిస్తున్న పేస్ యూనిట్ లో కన్సిస్టెన్సీ లేకపోవట్ల వీళ్ళు విజయాలకు వెనకబడిపోయారని చెప్పుకోవచ్చు. హర్షిత్ రాణా, వైభవ్ అరోరాలతో పేస్ అటాక్ పేపర్ మీద సాలిడ్ గా ఉన్న క్రూషియల్ టైంలో వికెట్లు తీగిపోవడం వల్ల కేకేఆర్ విజయాలకి గండిపడింది. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ లో క్వింటన్ డికాక్ ఆడే ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఇక మిగిలిన మార్పులు జరగవచ్చు. ఇక చివరి మ్యాచ్ లో అయినా రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్లు ఏమైనా బ్యాట్ దులిపిస్తారేమో చూడాలి. ఇక ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే, అంక్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, ఆండ్రూ రసూల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, మొయిన్ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, ఇంపాక్ట్ ప్లేయర్ గా వరుణ్ చక్రవర్తి వచ్చే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం కనబడుతున్నాయి. ఇక చివరిసారిగా ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. గత 5 మ్యాచ్ల నుండి ఎస్ఆర్హెచ్ అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. గత 2 మ్యాచ్లను అయితే ఎంత చెప్పినా తక్కువే. నా ఒపీనియన్ అయితే ఈ మ్యాచ్ లో కేకేఆర్ చెక్కి పెట్టే ఛాన్సెస్ మాక్సిమం కనబడుతున్నాయి. బట్ కేకేఆర్ తో జరిగిన గత 4 మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా ఎస్ఆర్హెచ్ గెలవలేకపోయింది. ఇంపార్టెంట్లీ ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్లో అయితే మాత్రం వీళ్ళిద్దరు తలబడితే ఏకంగా 80 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అలాగే ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిపోయింది ప్లే ఆఫ్స్ నుంచి. ఎటువంటి ప్రెజర్ అయితే లేదు. అందులోని ప్రీవియస్ 2 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ గెలిచి రెట్టింపు ఉత్సాహంతో వస్తుంది. అందులోని ప్రీవియస్ మ్యాచ్ లో విజయం అయితే మాత్రం ఆర్సీబీ మీద వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంతకంటే మంచి సెండ్ ఆఫ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే కేకేఆర్ మీద గెలిచి రావని చెప్పుకోవచ్చు. అలాగే కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మీద విజయాలకు గండి కొట్టే ఛాన్సెస్ కూడా ఈ మ్యాచ్ లో ఉన్నాయి. బ్యాటింగ్ యూనిట్ లో లాంగ్ ఇన్నింగ్స్ లేకపోయినా కలిసికట్టుగా ఎస్ఆర్హెచ్ అయితే రాణిస్తుందని చెప్పుకోవచ్చు. బట్ ప్రీవియస్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ 94 పరుగులతో చివరి దాట నాటగండి మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అలాగే మొదటి మ్యాచ్ లో సెంచరీ తర్వాత ఇషాన్ కిషన్ బ్యాటింగ్ పరుగులు రావడం ఇదే మొదటిసారిగా మాట్లాడుకోవచ్చు. అయితే ఓపెనింగ్ లో ఎస్ఆర్హెచ్ కి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు డీసెంట్ స్టార్ట్ అయితే ఇచ్చారు. అలానే అభిషేక్ శర్మ కాసేపు బ్యాటింగ్ తో విధ్వంసం చూపించాడు. ఫస్ట్ డౌన్ లో ఇషాన్ కిషన్ సాలిడ్ గా బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు. ఓవరాల్ గా వీళ్ళ టాప్ ఆర్డర్ అయితే మంచి లైన్ లో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ లో హెంరిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్లతో మంచి క్లీన్డ్ ప్యాక్ అయితే కనబడుతుంది. అందరూ బెస్ట్ గా అయితే ఆడడం లేదు కానీ వర్స్ట్ పర్ఫార్మెన్స్ అయితే అసలు ఇవ్వడం అని చెప్పుకోవచ్చు. అంటే మినీ క్యామియోలతో నెట్టుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో ఇంప్రెసివ్ గానే కనబడుతుంది. గత 5 మ్యాచ్ల నుండి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ లో అదరగొట్టేస్తుంది. ఎస్పెషల్లీ పాట్ కమిన్స్ కొత్త బంతి ఎప్పుడు అందుకున్నాడో ఆ మ్యాచ్ నుండి ఎస్ఆర్హెచ్ దండయాత్ర అయితే బౌలింగ్ లో స్టార్ట్ చేసింది. రెగ్యులర్ గా పాట్ కమిన్స్ వికెట్లు తీస్తూ ఎస్ఆర్హెచ్ ఫ్రంట్ ఫుట్ లో అయితే ఉంచుతున్నాడు. ఎస్పెషల్లీ వీళ్ళ పేస్ యూనిట్ లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఇషాన్ మలింగ ఆర్సీబీ మీద గేమ్ చేంజింగ్ బౌలింగ్ గా చేశాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి అప్పుడు దాకా ఆర్సీబీ విన్నింగ్ పాసిబిలిటీస్ 80 దాకా ఉంటే దాన్ని తీసుకెళ్లి 8% చేర్చాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇషాన్ మలింగ
ఎలాంటి బౌలింగ్ అయితే చేశాడని చెప్పి. అలాగే జైదేవ్ ఉనాద్కట్ అలాగే హర్షల్ పటేల్ కూడా వీళ్ళ టచ్లోనే ఉన్నారు. ఇక పేసీని వీళ్ళ పరంగా బాగానే ఉంది. వీళ్ళకి తోడుగా నితీష్ కుమార్ రెడ్డి కూడా గత 2 మ్యాచ్లను బౌలింగ్ చేయడం చాలా ఇంప్రెసివ్గా ఉందని చెప్పొచ్చు. అలానే స్పిన్నర్ రోల్ని జిషన్ అన్సారీ ప్లేస్లో హర్ష్ దుబే అయితే ఫిల్ చేస్తున్నాడు. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో పెద్దగా చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే మంచి డిసెంట్ ప్లేయింగ్ లెవెన్ సెట్ అయిపోయింది. అయితే వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, అంకిత్ వర్మ, ఎండిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, ఈశాన్ మెలంగా, జైదేవ్ ఉనాద్కట్, ఇంపాక్ట్ ప్లేయర్గా హర్ష్ దుబే ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే కేకేఆర్ గత 4 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్తో ఆడినట్లు 4 గెలిచింది. సో ఈ మ్యాచ్లో అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ బ్రేక్ వేస్తుందని అనుకుంటున్నా. అయితే ఇంతకంటే మంచి టీము, ఇంతకంటే మంచి సెటప్, ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఎస్ఆర్హెచ్ ఉంది కాబట్టి గెలిచే పాసిబిలిటీస్ వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి అనుకుంటున్నా. మీరైతే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తుంది అనుకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.